మణికొండ వెంకటేశ్వర కాలనీ జనరల్ బాడీ మీటింగ్ లో రసాభాస చోటు చేసుకుంది. సమావేశంలో కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ పద్మారావు హల్చల్ చేశారు. కాలనీ వాసులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. పద్మారావు కాలనీ వాసులను బూతులు తిడుతూ స్టేజిపై నుండి దిగి దాడి చేశాడు. రాజ్కుమార్ అనే వ్యక్తిపై దాడి చేసిన పద్మారావు అడ్డు వచ్చిన వారిని వదలకుండా వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. పద్మారావు చేతికి కడియం ఉండడంతో రాజ్కుమార్ తలపై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డారు. పద్మారావు అనుచరులు కర్రలు కూడా వెంట తీసుకుని వచ్చారని స్థానికులు చెబుతున్నారు. పద్మారావు దాదాపు 10 మందితో కలిసి పక్కా ప్లాన్తోనే ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. అసోసియేషన్ అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డాడని, సుమారు 2 కోట్ల వరకు వసూలు చేసినట్లుగా పద్మారావుపై ఆరోపణలున్నాయి. ఇదే విషయంపై సమావేశంలో అసోసియేషన్ సభ్యులు ప్రశ్నించిన సరికి వారిపై పద్మారావు దాడికి పాల్పడ్డారు. See, they want